ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ వేగాక టమాటో వేయాలి. టమాటోస్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటో ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయ్యాక పసుపు, కారం వేసి కలుపుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ వేయాలి. బఠానీ కరెక్ట్గా మిక్స్ చేసుకొని పెప్పర్, చాట్ మసాలా, ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హీట్ చేసి గ్రీన్ పేస్ట్ యాడ్ చేయాలి. ఈ గ్రీన్ పేస్ట్ వేయడం వలన కట్లెట్కి మంచి కలర్ వస్తుంది. ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇప్పుడు మన రుచికరమైన టేస్టీ కట్లెట్ రెడీ. ఈ వాటర్ కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. చాట్ మసాలా, జీరా పౌడర్ వేసి మిక్స్ చేయాలి. నిమ్ముప్పు, బ్లాక్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మన పానీపూరి వాటర్ రెడీ. ఇప్పుడు మన రుచికరమైన పానీపూరి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.